ఇదిగోండి, ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఈ పశువుల తొట్టె. యేసు ప్రభుని అలనాడు బాలుడైన యేసు ప్రభుని పరుండు పెట్టిన ఆ పశువుల తొట్టె ఆనవాలు మనం చూస్తున్నాము. అటు చూస్తే యోసేపు గారు మనకు కనపడుతున్నారు. ఇటు పక్కన చూస్తే యేసు ప్రభు తల్లి అయిన కన్య అయిన మరియ కనపడుతుంది. ఆ తర్వాత గొర్రెలు కనపడుతున్నాయి. ఇక్కడ అన్నీ కూడా గొర్రెలు, ఆ పశువుల శాల మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఆ వార్తను వారికి ప్రకటించి ఆ దేవుణ్ణి ఘనపరిచిన దేవుని దూతలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నారు. ఈ ప్రాంతం అంతటిని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతటిని చూసే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అలనాడు గొర్రెల కాపరులు, దేవుని దూతలు, దేవుని సృష్టి యావత్తు కలిసి ప్రభువును యేసు రక్షకుణ్ణి ఘనపరిచినట్లుగా నేడు మనము కూడా మన పూర్ణ హృదయంతో మన కొరకు ఈ లోకానికి లోకరక్షకునిగా జన్మించిన మన యేసు ప్రభువుని ఘనపరుద్దాం. దేవుని మిండైన దీవెనలు మనందరిపై అనుగ్రహించబడునుగాక. ఆమేన్.